కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. దీంతో మీరు మారరంటూ ఆయన చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. పోడిచెర్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అన్ని వ్యవస్థలు పటిష్టం చేస్తున్నామని చెప్పారు. అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాం మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది. ఇక్కడ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మాట్లాడండి. నేను పల్లె పండగ, పంచాయతీరాజ్, సిసి రోడ్లు, దేశం బాగుండాలంటే మీరు ఓజీ ఓజీ సరే కానివ్వండి, నేను ఏం చేస్తాను. మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా, బైరెడ్డి శబరి గారికి కూడా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదమ్మా. వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను. అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. నేను చాలా మందికి ఏముంటుందంటే భావన, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను. నేను అట్లా అన్నాను. నేను అనేది ఏంటంటే మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప, అంటే మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది. మీరు నన్ను నమ్మారు చూసారా. నేను కులాలకి మతాలకి అతీతం అండి. నేను కులాల్లో ఉన్న అసమానతలు, మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు. కులాల్లో మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని. ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఏ కులాలని ఏంటి అనేది, ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత, మన విడిగా ఏర్పాటయ్యాక దాదాపు 26 కులాలని 29 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు. సో ప్రతిదీ చాలా కష్టమైన ప్రక్రియ. కానీ పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, క్యాబినెట్లో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో